రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. రోడ్డు బాగు చేయించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆమె వివరించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి 10 లక్షలు చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 3-4 రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్, చేవెళ్ల రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా కలిసివేసినటువంటి సంఘటన. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే, ప్రత్యేకించి ఈ రోడ్డు, చేవెళ్ల రోడ్డు, నేషనల్ హైవే 163, ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవల్ రాడార్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అంతకుముందు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు కూడా మనం ఆ నేవల్ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క, ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది. దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఈ రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం, దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాము. అక్కడ చూసినటువంటి వాళ్ళు, ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు, అధికారులు, నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు, చిన్న రోడ్డు 2 దిక్కులు కుంగింది. సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది.